ఏపీలో అక్రమ క్వార్ట్జ్ మైనింగ్ కేసుకు సంబంధించి మాజీ మంత్రి వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. 2 నెలలుగా తప్పించుకు తిరుగుతున్న ఆయన్ను నిన్న ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వెంకటాచలం సామాజిక ఆరోగ్య కేంద్రంలో కాకాణికి వైద్య పరీక్షలు పూర్తి చేశారు. డీటీసీ నుంచి నేరుగా వెంకటాచలం సామాజిక ఆరోగ్య కేంద్రానికి కాకాణిని తీసుకెళ్లారు పోలీసులు. అనంతరం అక్కడి నుంచి వెంకటగిరి కోర్టుకు తరలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేందర్ అందిస్తారు. 2 నెలలుగా పరారీలో ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని ఎట్టకేలకైతే పోలీసులు పట్టుకున్నారు. ఏదైతే కేరళలో ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డిని ఇటు గత 2 నెలలుగా గాలిస్తున్నటువంటి పోలీసులు కేరళలో ఉన్నట్టుగా తెలుసుకున్నటువంటి పోలీసులు కేరళకి వెళ్ళి నేరుగా అక్కడ కాకాని గోవర్ధన్ రెడ్డిని అయితే అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న తర్వాత నేరుగా ఇటు నెల్లూరుకు కూడా తీసుకొచ్చారు. నెల్లూరులో ఉన్నటువంటి డీటీసీ కార్యాలయంలో ఆయన్ని రాత్రంతా కూడా విచారణ చేశారు. విచారణ తర్వాత ఉదయం ఎక్కువజామున వెంకటాచలం సంబంధించినటువంటి హాస్పిటల్లో కూడా ఈ యొక్క మెడికల్ చెకప్కి తీసుకెళ్ళి మళ్ళీ అదేవిధంగా డీటీసీకి తీసుకెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి A4గా ఉన్నటువంటి రుస్తుం మైన్స్కి సంబంధించి క్వార్జీ అక్రమ తరలింపు జరిగిందన్నటువంటి ఏడీ బాలాజీ నాయక్ ఫిర్యాదు మేరకు వచ్చినటువంటి పొదలకూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదవడంతో కేసు నమోదైన కాడి నుంచి A4గా ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డిని విచారణకు రావాలని చెప్పి దాదాపుగా 3 సార్లు ఇటు నోటీసులు కొట్టివ్వడం జరిగింది. మొదటగా ఇంటి వద్ద వారి లేకపోతే వారి గోడలకి ఈ యొక్క నోటీసులు అంటించి వెళ్ళారు. తర్వాత వాళ్ళ కజిన్ బ్రదర్స్కి హైదరాబాద్లో నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈ 3 నోటీసులు కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి స్పందించలేదు. స్పందించకపోగా దాదాపుగా ఈ యొక్క విచారణకు హాజరవ్వాలని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నప్పటికీ ఈ యొక్క విచారణకైతే కాకాని గోవర్ధన్ రెడ్డి హాజరు కాలేదు. దీంతో పోలీసులు అయితే కాకాని ఆచూకీ కోసం దాదాపుగా 7 బృందాలుగా ఏర్పడి గత 60 రోజులుగా కాకాని గోవర్ధన్ రెడ్డి ఆచూకీ కోసం అయితే ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టకేలకైతే ఇటు కేరళలో ఉన్నటువంటి సమాచారం తెలుసుకున్నటువంటి పోలీసులు నేరుగా కేరళకి పోలీసు బృందాలు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డిని అదుపులోకి తీసుకొని ఇటు నెల్లూరుకు కూడా తీసుకురావడం జరిగింది. అయితే ఈరోజు ఈ యొక్క కేసుకు సంబంధించి ఆ విచారణ అంటే ఆ యొక్క క్వార్జ్ తరలింపుకి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా కాకాని గోవర్ధన్ నుంచి వివరాలు తీసుకుని సేకరించేందుకు రాత్రి అంతా కూడా ఆయన విచారించినట్టు కూడా మనకు సమాచారం తెలుస్తూ ఉంది. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మెడికల్ చెకప్ తర్వాత కోర్టుకి హాజరుపరిచేటువంటి వెంకటగిరి కోర్టుకి హాజరుపరిచేటువంటి అవకాశం ఉందని కూడా మనకైతే సమాచారం తెలుస్తుంది. అయితే ఇటు మొత్తం మీద కూడా ఏదైతే కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించిన విషయంలో ఇటు చాలామంది ఎదురు చూస్తున్నట్టు కాకాని ఆచూకీ కోసం ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో అయితే పోలీసులు అయితే ఎట్టకేలకి ఈ యొక్క కాకాని గోవర్ధన్ రెడ్డి కేసును అయితే ఛేదించారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే వైసీపీ నేతలు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ రాత్రి నుంచి కూడా వైసీపీకి కార్యాలయం వద్దకు అదేవిధంగా వారి ఇంటి వద్దకి ఇటు చాలామంది కార్యకర్తలతో పాటు ఇటు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, కిలివేట్ మాజీ ఎమ్మెల్యే వీరంతా కూడా ఇక్కడికి చేరుకొని సంఘీభావం అయితే ప్రకటించినటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరామ్యాన్ మనోజ్తో సురేంద్ర, బిగ్ టీవీ. ఈ రాష్ట్రంలో ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత ఎన్నడూ లేని విధంగా ఈ రాష్ట్రంలో అరెస్టులు చూస్తూ ఉన్నాం. మాజీ మంత్రులను కానీ, శాసనసభ్యులు కానీ, కార్యకర్తలను కానీ, చిన్న వాళ్ళని కానీ ఏ విధంగా హింసిస్తూ ఉన్నారు, ఏ విధంగా కూడా అరెస్టులు చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో పరంపర అంతా కూడా చూస్తూ ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఎందుకంటే అభివృద్ధి లేకుండా, సంక్షేమం అనేది లేకుండా కేవలం దాన్ని కప్పుపుచ్చేదానికి, దాన్ని సైడ్ లైన్ చేసేదానికి ఈ రాష్ట్రంలో ఎన్ని జరుగుతున్నాయో కూడా అందరూ కూడా చూస్తూ ఉన్నాం. అందులో భాగంగానే మన జిల్లాలో కూడా మాజీ మంత్రివర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద 2 నెలల క్రితం కేసు కట్టడం జరిగింది. అందులో భాగంగానే ఏ రోజు కూడా మైన్ ప్రాంతానికి వెళ్ళని వ్యక్తి, అక్కడ ఎప్పుడు కూడా లేని వ్యక్తి ఒక అక్రమ కేసు పెట్టడం, దానికి సంబంధించి దాంట్లో మళ్ళీ అనేక కోణాలలో SC/ST కేసులు పెట్టడం, అన్నీ కూడా కేసులు పెట్టడం అంతా కూడా చూసాం. కానీ ఖచ్చితంగా ఒక అక్రమ కేసు పెట్టినప్పుడు, ఒక తప్పు కేసు పెట్టినప్పుడు ప్రతి ఒక్క పౌరుడికి కూడా దాన్ని ఖచ్చితంగా కోర్టులో ఛాలెంజ్ చేసే రైట్ ఉంటుంది. అది అందులో భాగంగానే ఏదైతే జిల్లాధ్యక్షుల వారు కానీ కోర్టుని ఆశ్రయించడం జరిగింది. ముందస్తు బెయిల్ కోసం కూడా ఆశ్రయించడం జరిగింది. అందులో భాగంగా కోర్టు సెలవులు రావటం, కొద్దిగా హైకోర్టులో కూడా కొంచెం పెండింగ్ ఉండటం, అందులో భాగంగానే ఈరోజు మీ మీడియా ముఖంగా
అందరిగల గోవర్ధన్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారని చెప్పి కూడా అని వింటా ఉన్నాం. అదే కొంత అధికారులు కూడా ప్రెస్లో కూడా కొంత పోలీస్ అధికారులతో మాట్లాడితే కూడా అరెస్ట్ చేశామని చెప్పి చెప్పడం కూడా జరుగుతుంది. ఈరోజు ఒకటే అడుగుతా ఉన్నాం, సరే రైట్, అరెస్ట్ చేసిన తర్వాత తప్పకుండా ఏ విధంగా కొట్లాడాలి, ఏ విధంగా జ్యుడిషియల్లో ఫైట్ చేయాలనేది మాత్రం తప్పకుండా చేస్తాం. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన అందరం కూడా జిల్లాలో ఉన్న నాయకత్వం అందరం కూడా గోవర్ధన్ అన్నకు అండగా ఉంటాం. ప్రతి ఒక్కరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక కుటుంబంలాగా ప్రతి ఒక్కరు కలిసిమెలిసి ఏదైతే జరుగుతున్న వాటి మీద కలిసికట్టుగానే మేము ఇచ్చేస్తాం. తప్పకుండా ఏదైతే కోర్సు ఉందో అరెస్ట్ చేసిన తర్వాత కొద్దిగా పోలీస్ వ్యవస్థ కానీ, ఎందుకంటే ఒక జిల్లా మంత్రి గారిని అరెస్ట్ చేసిన తర్వాత వచ్చి ఎప్పుడు అరెస్ట్ చేసాం లేదు మేము పలానా టైం పెడతాం అని తొందరగా బయటకు వచ్చి వాళ్ళకు బులెటిన్ రిలీజ్ చేస్తే బాగుంటుంది. అలా కాకుండా తీసుకొచ్చి ఇప్పటికీ కూడా ప్రెస్ వాళ్ళకి కానీ ఎక్కడ కూడా ఇంకా కూడా ఒక అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా పలానా దగ్గర రకరకాల డీటీసీలో తీసుకొచ్చారు, డీటీసీలో పెట్టారనో లేదని రకరకాలు వింటా ఉన్నాం. అలా కాకుండా ఖచ్చితంగా ఇమీడియట్గా ఎస్పీ గారు తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి సంబంధించిన ఏదైతే పోలీస్ స్టేషన్లో కేసు ఉందా ఏదో ఒకటి తొందరగా దాన్ని ఇమీడియట్గా చెప్పాల్సిన బాధ్యత కూడా ఇక్కడున్న పోలీస్ యంత్రాంగం అంతా మీద కూడా ఉందని చెప్పిన అందరం కూడా ఉంటూ ఒకటైతే చెప్తా ఉన్నాం, ఇట్లా కేసులు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ని కానీ నాయకులు కానీ ఎవరు కూడా మనోధైర్యం తగ్గించలేరు. మేము అందరం కూడా కలిసిగానే ఉంటాం. అందరం కూడా మా అందరి కలిసికట్టుగా సపోర్ట్ గోవర్ధనానికి ఎప్పుడు ఉంటాం. తప్పకుండా కోర్టులో తప్పకుండా అన్ని రకాలు కూడా ఫైట్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, అదే కాకుండా కొంతమంది క్యారెక్టర్ అసాసినేట్ చేసే విధంగా కూడా కొన్ని వార్తలు రాస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో కావచ్చు, కొన్ని మీడియాలో కూడా. దయచేసి ఇట్లాంటి ఇంకా పోలీస్ యంత్రాంగమే ఇంకా క్లారిటీగా ఎక్కడ అరెస్ట్ చేశామని కానీ ఎక్కడ ఇచ్చేసామని కానీ అఫీషియల్గా ఇంకా ఇవ్వాల. తుచాయిగా మేము పత్రికా వాళ్ళు కానీ లేకపోతే ఉన్న సోర్సెస్లో కానీ ఫోన్ చేస్తేనో లేకపోతే అన్అఫీషియల్గా చెప్పిన ఇన్ఫర్మేషనే ఇక్కడికి వచ్చిందని మాకున్న ఇన్ఫర్మేషన్ తప్ప. కానీ అట్లాంటిది కొన్ని టీవీ ఛానల్స్ కానీ కొన్ని సోషల్ మీడియాలో కానీ కొన్ని అసభ్యకరంగా పోస్టులు పెట్టడం కానీ మీడియాలో పెట్టడం కానీ మంచిది కాదు. తప్పకుండా ఒకవేళ నిజంగా మీరు ఏదైతే కేసు పెట్టారో అక్రమ కేసు పెట్టారు, సరే అరెస్ట్ చేశారు, చేసిన తర్వాత ఖచ్చితంగా దాన్ని కోర్టులో వెళ్ళిన తర్వాత లీగల్ ఏదో ఉందో ఆ విధంగా తప్పకుండా మేము అందరం కూడా ఫైట్ చేస్తాం. కానీ ఇంకా ఇట్లాంటి మంచి పద్ధతి కాదు. ఒక వ్యక్తిగతంగా చేయటం కూడా ఎవరికి కూడా మంచిది కాదు. ప్రతి ఒక్కరికి కూడా కుటుంబాలు ఉంటాయి, ఫ్యామిలీస్ ఉంటాయి. దయచేసి అట్లాంటి ఎవరు కూడా ఇట్లాంటి చీట్కి దిగద్దని మాత్రం తెలియజేసుకుంటూ, తప్పకుండా పోలీసుని ఎస్పీ గారిని కూడా కోరుతా ఉన్నాం, మీరు తీసుకొచ్చితే ఎప్పుడు తీసుకొచ్చారు, లేదా ఎప్పుడు ప్రొడ్యూస్ చేస్తారు, ఏంటన్నది ఖచ్చితంగా ఒక బులెటిన్ రిలీజ్ చేయాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. ఎందుకంటే మాకున్న ఇన్ఫర్మేషన్ మీరు అరెస్ట్ చేస్తున్నారు అని.